నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిజ్జా పరాటా లేదా స్టఫ్డ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా పిండి రెడీ చేసుకుందాము. గోరువెచ్చటి నీళ్లు 1.5 కప్పులు తీసుకోవాలి, అంటే 180 ml అనమాట. 2 స్పూన్ల ఈస్ట్ వేసుకోవాలి. అలాగే గార్లిక్ పౌడర్, పంచదార, ఉప్పు, అలాగే ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆలివ్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇది బాగా రైజ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా రైజ్ అయిందో. ఇప్పుడు ఇందులో 3 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎండిపోకుండా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొద్దిగా సెట్ చేసుకొని మనము మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే 30 నుంచి 45 నిమిషాల లోపల ఈ పిండి బాగా రైజ్ అవుతుంది. ఈలోగా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. 2 రకాల క్యాప్సికమ్ తీసుకున్నాను, గ్రీన్, ఆరెంజ్, అలాగే కొద్దిగా టమాటా, ఉల్లిపాయలు. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మోజ్రెల్లా తురిమినది 100 గ్రాములు, అలాగే పన్నీర్ 200 గ్రాములు, ఇది కూడా తురుముకొని తీసుకోవాలి. దీనికి మనము చీజ్ కంటే కూడా పన్నీర్ ఎక్కువ వేసుకుంటాం. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని కొద్దిగా ఇలా క్రష్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో 60 నుంచి 70% వరకు తీసుకొని ఒక పెద్ద బాల్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ బాల్ అనేది మనము లోపల స్టఫ్ చేసుకోవడానికి, ఇది పైన పరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. 40 నిమిషాలకి చూడండి పిండి ఏ విధంగా రైజ్ అయిందో. ఇప్పుడు దీన్ని బాగా మర్దన చేసుకోవాలి. చేతికి అంటుకుంటూ ఉంది అని అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కానీ పొడి పిండిని కానీ అప్లై చేసుకోండి. దీన్ని ఈ విధంగా వుడెన్ ట్రే మీదకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా పిండిని సెట్ చేసుకొని పొడి పిండిని అద్దుకుంటూ ఒక థిక్ షీట్ లాగా మనం దీన్ని ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు చేతితో కష్టం అనుకుంటే చపాతీ కర్రను కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం స్టఫింగ్ని అలాగే ఈ బాల్ని ఈ విధంగా ఉంచుకొని మనం మొత్తం ఆలూ పరాటాకి ఎలాగైతే సీల్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని సీల్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ దీన్ని ఒక థిక్ షీట్ లాగా, అంటే పిజ్జాకి బేస్ మనం తయారు చేసుకుంటాం కదా, అచ్చం అలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా ట్రేకి బటర్ పేపర్ని ఈ విధంగా ఉంచుకొని ఈ షీట్ని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కరిగించిన వెన్నని దాని మీద బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఈ వెన్న ప్లేస్లో మీరు ఎగ్ ఎల్లో కూడా వాడుకోవచ్చు. ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసుకోవడం వల్ల పిజ్జా అంతా ఈవెన్గా మనకి ఉడికిపోతుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసము కొద్దిగా నువ్వులు కూడా ఈ విధంగా చల్లుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, దీనిని మళ్ళీ పిజ్జా పైనంతా కూడా ఈ విధంగా చక్కగా ఈవెన్గా పరుచుకోవాలి. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీల సెల్సియస్ లేదా 350 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర మనం దీన్ని బేక్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పిజ్జా కాకుండా ఈ విధంగా స్టఫ్డ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా పిజ్జా స్లైసుల్లాగా కట్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇందులో మనం చీజ్ కూడా చాలా తక్కువ ఉపయోగించాము. లోపల హోల్స్ ఫామ్ అయ్యి చక్కగా బేక్ అయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.